లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం 8-9 వచనాలను అందరం కలిసి చదువుదాం. లూకా సువార్త 15వ అధ్యాయం 8-9 వచనాలు అందరం కలిసి చదువుదాం. చదవండి. ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. ఈ 9వ నెలలో పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని స్త్రీతో పోలుస్తున్నాడు, భార్యతో పోలుస్తున్నాడు. ఆయన మన భర్త. ఈరోజు మన ప్రసంగ అంశం ఏంటంటే క్రీస్తును వెదుకుచున్న సంఘం. అందరు చెప్పండి ఈ మాట, అందరు చెప్పాలి. పాలస్తీనా దేశంలో మన ఆచారాలకి వారికి కొంత వ్యత్యాసం ఉంది. పాలస్తీనా దేశంలో 5 సంవత్సరాలు ఆడపిల్లకి 7 సంవత్సరాలు మగపిల్లోడికి వచ్చినప్పుడు ఎంగేజ్మెంట్ చేస్తారు. 5 ఏళ్లకే, అమ్మాయికి 5 ఏళ్ళు రాగానే అబ్బాయికి 7 సంవత్సరాలు రాగానే ఎంగేజ్మెంట్ చేసేస్తారు. మీ అమ్మాయికి మా అబ్బాయిని ఇస్తాం, మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇవ్వండి, ఇట్లా ఎంగేజ్మెంట్ చేసుకుంటారు. అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత, అమ్మాయి యవ్వన కాలంలోకి వచ్చాక 18, 16, 17, 18 సంవత్సరాలు వచ్చాక ఆ బిడ్డ మెచ్యూర్ అయినాక ఆ మగ పెళ్లి వాళ్ళు, ఆ పెండ్లి కుమారుడు వచ్చి అమ్మాయిని ప్రదానం చేసుకుంటాడు. ఆ ప్రదానం చేసుకున్నటువంటి రోజున ఆ బిడ్డకి, పెండ్లి కుమార్తెకి 10 వెండి నాణేలని, ఒక తాడుకి ఆ 10 వెండి నాణేలను అలంకరించి ఆ 10 వెండి నాణేలని ఆమె తల చుట్టూరు అలంకరిస్తాడు. ఆ పెండ్లి కుమారుడు తన వివాహానికి గుర్తుగా, తన ప్రేమకు గుర్తుగా ఇస్తాడు ఆ 10 వెండి నాణేలను. ఈ అమ్మాయి తన ప్రధానం రోజున ఆ 10 వెండి నాణేలని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇట్లా 10 వెండి నాణేలు తలకు చుట్టూరు ఆమె ధరించుకొని ఉంటుంది. ప్రధానమైన తర్వాత పెళ్ళికి ఒక 6 నెలల్లో, సంవత్సరమో టైం ఉంటుంది. దీన్ని అబ్జర్వేషన్ పీరియడ్ అంటారు. ఈ టైంలో పెండ్లి కుమార్తె చాలా జాగ్రత్తగా ఉండాలి, తన క్యారెక్టర్ని కాపాడుకోవాలి. ఒకవేళ ఏ విధంగానే అమ్మాయి క్యారెక్టర్ ఏదైనా తప్పు కనబడితే పెండ్లి కుమారుడు ఆమెను విడిచిపెట్టేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉంటుంది. మరి ముఖ్యంగా తన భర్త, కాబోయే భర్త ఏవైతే తనకి ఆ 10 వెండి నాణాలు ఇచ్చాడో, ఆమె వేడుకలో కానీ, విందులో కానీ, మరి ఇంకేదైనా పండగలో కానీ, బంధువులు లేక తన రక్త సంబంధులు వచ్చినప్పుడు కానీ, లేక ఆమె దేవునిని పండగలో ఆరాధించడానికి వెళ్ళిన సమయంలో కానీ, ఈ 10 వెండి నాణేలను ధరించిన, 10 వెండి నాణేలతో ఉన్న ఆ కిరీటాన్ని, ఆ తాడుని తన తల చుట్టూ చుట్టుకొని వెళ్ళేదన్నమాట. దాని అర్థం ఏంటో తెలుసా? నేను ఒక వ్యక్తికి నా శరీర ప్రాణాత్మల్ని అప్పగించాను. నేను ఒంటరిగా ఉన్న వ్యక్తిని కాదు. నేను వివాహంలో ఒక వ్యక్తితో నా జీవితాన్ని పంచుకోవటానికి నా జీవితాన్ని అర్పించాను. ఇదిగో నా భర్త నాకు పెట్టిన ఆ వెండి నాణేలు చూడండి అని ఆమె ప్రజలకి తాను ఒకరి సొంతమై ఉన్నానని తెలియజేస్తూ ఉంటుంది. ఆ వెండి నాణేలు చాలా జాగ్రత్తగా ఆమె కాపాడుకోవాలి. ఒకవేళ ఆమె తలపైన ఉన్న ఆ వెండి నాణేల్లో ఏదైనా పోతే, ఆ ఒక్క కారణం చేత వివాహం రోజున భర్త తను ఇచ్చిన వెండి నాణేల్లో ఒక్కటి పోయినా ఆమెను వివాహం చేసుకోడు. వివాహం అయిన తర్వాత కూడా ఒకవేళ ఆ వెండి నాణేల్లో ఒక్క
ఒక్క నాణ్యాన్ని ఆమె పోగొట్టుకున్నా, ఆమెను పెళ్లి చేసుకున్నా కూడా ఆమెను విడిచిపెట్టేస్తాడు. ఆ ఒక్క కారణం చాలు. అందుచేత యోధా స్త్రీలు తన భర్త తన ప్రధానం రోజున తనకిచ్చిన ఆ శ్రేష్టమైన 10 వెండి నాణ్యాలని ఎంతో జాగ్రత్తగా ఆమె కాపాడుకుంటూ వస్తుంది. ఎందుకంటే అది పోతే తన జీవితం పోయినట్టే. యేసు ప్రభు చెప్తున్నాడు, ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యాలుంటే వాటిలో ఒక్కటి పోగొట్టుకుంటే తన జీవితం పోయినట్టే. కనుక ఆమె దీపం వెలిగించి చీపురు తీసుకొని తన ఇల్లును ఊడ్చి అది దొరికే వరకు జాగ్రత్తగా వెతకదా. అది దొరికినప్పుడు, దొరకనప్పుడు అనలా యేసయ్య, ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చుకుంటే ఖచ్చితంగా ఆ నాణెము మరలా దొరుకుతుంది. స్త్రీ సంఘానికి గుర్తుగా ఉంది. దేవుడు ఈ రోజున నీకు 10 వెండి నాణెములను దేవుడు నీకు దయచేశాడు. 10 వరాలను దేవుడు నీకు ఇచ్చాడు. ఈ రోజున ఏది నువ్వు పోగొట్టుకున్నావో, ఈ 9వ నెలలో ఏది నువ్వు పోగొట్టుకున్నావో, ఏది నీ జీవితంలో పోయిందో, ఆమె దగ్గర 10లో 1 పోయింది అంటే ఎన్నున్నాయి? అందరు చెప్పాలి, ఎన్నున్నాయి? అందరు చెప్పాలి, ఎన్నున్నాయి? ఇది ఎన్నో నెల? ఇది ఎన్నో నెల? ఆమె 10లో 1 పోగొట్టుకుంది. ఎన్నున్నాయి ఆమె దగ్గర? ఈ 9 అనేది ఆమె జీవితంలో నెమ్మదినివ్వట్ల. ఈ 9 అనేది ఆమె జీవితంలో సంతృప్తినివ్వట్ల. సో ఆమె వెతకటం ప్రారంభించింది. కనుక ఈ రోజున ఈ 9వ నెలలో నువ్వు యేసు ప్రభువుని ఏ విషయంలో ఎక్కడ నువ్వు పోగొట్టుకున్నావో, ఏది నీ జీవితంలో కోల్పోయావో ఈ రాత్రి నువ్వు పరిశీలించుకోవాలి. ఈ రాత్రి దేవుని వాక్యము అనే దీపము వెలుగుతూ ఉండగా పశ్చాత్తాపము అనే చీపురు పట్టుకొని నీ ఇల్లును నువ్వు ఊడ్చుకునే సమయం ఇది. హల్లెలూయా. అమ్మ ఒకసారిలే నా దగ్గర అవి పంచిపెట్టండి. ఇది ఇటు లేడీస్కి పంచిపెట్టండి. 10 వెండి నాణ్యాలులో 1 నాణ్యము పోగొట్టుకుంది. ఈరోజు దేవుడు మనకి ఈ 10 వెండి నాణ్యాలను గురించి ఈ రాత్రి మనము ధ్యానం చేద్దాం. అందరూ చెప్పండి. ఈరోజు మన ప్రసంగ అంశం ఏంటంటే క్రీస్తును వెదుగుచున్న సంఘం. అందరు చెప్పండి. అందరు నా వైపు చూడండి. మీకు ఇస్తారు కాగితాలు, లేదంటే పక్కన వాళ్ళ దగ్గర జిరాక్స్ తీయించుకోండి. ఏంటమ్మా, డబ్బులు నేను ఇస్తాను, జిరాక్స్ తీయించుకోండి. ఒక లేకపోతే అందకపోతే, లేదా పక్కన వాళ్ళ దాంట్లో చూడండి. అందరు నా వైపు చూడండి. ప్రపంచంలో దేవుడు భయంకరమైన పాపముగా ఎంచిన పాపం ఏంటి? ఏ పాపాన్ని దేవుడు భయంకరమైన అతి ఘోరమైన పాపముగా దేవుడు పరిగణిస్తున్నాడు? దేనిని ఆయన క్షమించలేని దేవుడు ఏ మాత్రం కూడా సహించలేని పాపం, పెద్ద పాపం దేవుని దృష్టిలో ఏంటి? వ్యభిచారమా, దొంగతనమా, నరహత్య, దోపిడియా, దౌర్జన్యమా? నా మాటలు, తెలుగు మాటలు మీకు అర్థమవుతున్నాయా? అర్థమైన వాళ్ళందరూ చెయ్యి ఎత్తి దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందని అర్థం. కొంతమందికి మరి అర్థం కావట్లేదో, మరి చెవుడో నాకు అర్థం కావట్లేదు. అర్థమైన వాళ్ళు చెయ్యెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రపంచంలో దేవుడు అస్సలు క్షమించలేని పాపం ఏంటి? ఏ పాపాన్ని దేవుడు క్షమించడు? ఏ పాపాన్ని బట్టి దేవుడు ఉగ్రత భూమి మీదకి దిగొస్తుంది, బహుగా దేవుడు కోపం మండుతుంది? ఏ పాపాన్ని బట్టి? లూకాసు వార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాలని చదివినప్పుడు, ఒకప్పుడు సమస్తమైన సుంకరులు పాపులు ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి, ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా
భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకొనిరి. ప్రపంచంలో దేవుడు ఎంత మాత్రమో సహించని ఘోరమైన పాపం ఏంటంటే సణుగుకోవడం. వ్యభిచారమో దొంగతనమో. నువ్వు అనుకుంటున్నావే ఎదుటోళ్ళని వేలు పెట్టి చూపించి వీడెలాంటోడు ఏమిలాంటిది, వీళ్ళ ఈ పాపం ఉంది ఈ లోపం ఉందని వాళ్ళలో నువ్వు పెద్దవి చేసి చూపిస్తున్నావే 70 mm. ఇవి దేవుని దృష్టిలో అసలు పాపములే కాకపోవచ్చు. ఆయన క్షమించదగిన పాపములే అవి. ఎంత ఘోర పాపాత్మునైనా ఆయన క్షమిస్తాడు. కానీ దేవుడు క్షమించని పాపం ఏంటో తెలుసా? సణుక్కోవటం. అందరు చెప్పండి ఏంటది? కొంచెం గట్టిగా చెప్పాలి. మీరు మాట్లాడుతుంటే నాకు సణిగినట్టే ఉంది, చచ్చిపోతారు మీరు. గట్టిగా చెప్పండి ఏంటది? సణుక్కోవటం. దేవుని చిత్తం, దేవుని నడిపింపు, దైవజనుని మాట, దేవుని వాక్యం విన్న తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళి ఒకవేళ సణుక్కున్నావా, ఏంటి నన్ను ఇలాగన్నారేంటి, ఇలా తిట్టారేంటి, ఇలాగన్నారేంటి, అలాగెందుకు చేశారు, ఇలాగెందుకు నడిపించారు, ఇలాగెందుకు చేశారని ఏ కారణం చేతైనా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సణిగావా, దేవుడు దాన్ని ఎంత మాత్రం కూడా క్షమించడు. క్షమించరా నేరం అది. పశ్చాత్తాపడండి. ఒకవేళ దేవుడు ఈరోజు క్షమించవచ్చేమో. సనగొద్దు. దేవుని బిడ్డలైనటువంటి మనకి 2 ఆప్షన్స్ లేవు, 2 దారులు లేవు. ఒకటే ఒక మార్గం, దేవుని మాటకి విధేయులై ముందుకు సాగిపోవటమే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం చెప్పలేదే. విమానానికి రివర్స్ గేర్ ఉండదు. అందరు అనండి నాతో పాటు, విమానానికి రివర్స్ గేర్ ఉండదు. దేనికి? కార్లకు ఉంటుంది, రైలు బండికి ఉంటుంది, బస్సులకు ఉంటుంది, లారీలకు ఉంటుంది, అన్నిటికీ రివర్స్ గేర్ ఉంటుంది. కానీ దేనికి ఉండదు? విమానానికి ముందే తప్ప వెనక్కి వెళ్ళటానికి రివర్స్ గేర్ ఉండదు. విమానాన్ని వెనక్కి లాగాలంటే ఒక ట్రాక్టర్కి తాడు కట్టి ఆ ట్రాక్టర్లో అక్కెళ్తుంది రన్వే మీదకి ఈ విమానాన్ని. ఆ ట్రాక్టర్లో అక్కెళ్ళి రన్వే మీద నుంచే పెడితే అప్పుడు అది టేక్ ఆఫ్ అవుతుంది, ఎగిరిపోతుంది. ఆత్మ సంబంధంగా మనము విమానాన్ని పోలి ఉండాలి. మనము పరలోక విమానం ఎక్కడ ఉంటుందమ్మా? మన తుప్పల్లో, మన వాగులో, మన రోడ్ల మీద తిరిగేది కాదు. అది ఎక్కడుంటుంది? భూమికి 40,000 అడుగులు ఎత్తులో ఎగురుతుంది. డొమెస్టిక్ అయితే, మన దేశంలో తిరిగేది అయితే. అదే ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే 68,000 అడుగుల ఎత్తులో, 70,000 అడుగుల ఎత్తులో అది ఎగురుతుంది. ఏ గేర్ ఉండదు దానికి? చెప్పండి. ఏంటో మరి నన్ను ఏంటో ఈ మధ్యకాలంలో నాకు కొంచెం నన్ను ఏదో టార్గెట్ చేశారు. ఏంటో నిన్నుగా అది టార్గెట్ చేసింది. నిన్ను పట్టిన, అర్థమవుతుంది దయ్యానికి? నిన్నుగా అది టార్గెట్ చేసింది పాస్టర్ గారు, నీలో ఉన్న దయ్యాన్ని. ప్రైజ్ ద లార్డ్. ఏంటో మరి ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి, గుళ్ళోకి వచ్చిన దగ్గర నుండి కష్టాలు బాగా ఎక్కువైపోయినాయి, శ్రమలు ఎక్కువైపోయినాయి. ఇక వద్దులే, మళ్ళీ వేరే గుడికి వెళ్ళిపోదాం, లేకపోతే ఇంకో సంఘానికి వెళ్ళిపోదాం, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోదాం, లేదా తాడు కట్టించుకుందాం, తాయెత్తుగా. రివర్స్ గేర్ ఉండకూడదు నీకు. దేవునికి స్తోత్రం చెప్పలేదు అందరూ. ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు అసలు స్తోత్రం చెప్పట్లా. మరి వాళ్ళు ఏ పార్టీయో నాకు అర్థం కావట్లా. యేసుప్రభు పార్టీ అనమ్మా మీరు? మరి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఏ గేర్ ఉండకూడదు, ఇక ముందుకే కానీ ఏం ఉండకూడదు. బస్సులకి ఇటుకుంటాయి, ఎందుకంటే ఈ రోడ్ల మీద నేల మీద తిరిగాయి. వీటి ప్రయాణం వేరు, విమానం. నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ ఆత్మీయ జీవితాల్లో మీ చేతుల్లో ఉన్న ఈ పేపర్ ఉందే, ఒక్కసారి చూడండి. దేవుడు మీకు 10 వెండి నాణాలు ఇచ్చాడు. ఎరా లేదా నీకు?
నీకు ఇవ్వలేదా? నేను గుర్తించలేట్లేదంటరా? ఇదిగో నేను ఇస్తున్నాను. వందనాలు ప్రైజ్లాడు అనవేరా? ఏమ్మా ఆడు మన విశ్వాసే. హల్లెలూయా. ఈ 10 వెండి నాణాలు మీకు దేవుడు ఇచ్చాడు. వీటిలో నువ్వు ఏది పోగొట్టుకున్నావో ఈ రాత్రి నువ్వు పరిశీలన చేసుకోవాలి. అందరు చెప్పండి. మన ప్రసంగాంశం అమ్మా, మనసు ఇంటి దగ్గరే పెట్టి వచ్చారు మీరు. మైండ్తో ఇక్కడికి రావాలి. మన ప్రసంగాంశం ఆగండి, మీరు ఆగండి, మగవాళ్ళు చెప్తారు. మన ప్రసంగాంశం ఏంటన్నా? క్రీస్తును వెదుగుచున్న సంఘం. ఇప్పుడు చెప్పండి అందరూ. మన ప్రసంగాంశం పక్కన వాళ్ళతో చెప్పండి. మన ప్రసంగాంశం క్రీస్తుని. ఒకటే ఈపు మీద ఒకటి. మన ప్రసంగాంశము క్రీస్తుని వెదుగుతున్న. మరీ అంత గట్టి కొట్టబాకనానా, ఆడు బయటికి వెళ్ళాక పగ తీర్చుకునేలాగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మన ప్రసంగాంశము క్రీస్తుని వెదుగుచున్న సంఘం. స్త్రీ సంఘానికి పోల్చబడింది. ఈరోజు మన పరలోకపు యజమాని మన భర్త మనకిచ్చినటువంటి 10 వెండి నాణాల్లో మొట్టమొదటి నాణ్యం ఏంటో చూద్దాం. చూడండి, అందరు చదవండి. చదవండి, అక్కడ ఏముందో చదవండి. దేవుడిచ్చిన రక్షణ. ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే మారు మనసు పొంది ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు దేవా అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మీ పాపములను ఒప్పుకున్నారో, మారు మనసు పొందారో, ఆ రోజే దేవుడు మీకు తన రక్షణ అనే ఒక వరమును, నాణ్యమును దయచేశాడు. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెప్పాలి అందరూ. ఎప్పుడైతే నీ పాపములను ఒప్పుకున్నావో, తండ్రి నా దోషములను ఒక్కడవే క్షమించగలవని దేవుని దగ్గర నీవు పాపములను ఒప్పుకున్నావో, ఆ రోజే దేవుడు రక్షణ అనే నాణ్యాన్ని నీకు దయచేశాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఇంకా రక్షణ పొందని వాళ్ళు ఉంటే వారిని బట్టి దేవునికి కోపం కలుగుతుందని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు రక్షణ పొందలేదా? మారు మనసు పొందలేదా? మారు మనసు పొందకపోతే మందిరంలో ఏ పరిచర్య చేసినా దేవుడు దాన్ని అంగీకరించడు. నీ కానుకలు దేవుని మందిరంలో వేయొద్దు. నీ అర్పణ దేవుని దగ్గరికి తేవద్దు. నీ డబ్బు, నీ అర్పణలు కాదు దేవునికి కావాల్సింది. నిన్ను దేవుడు కానుకగా కోరుతున్నాడు. నీవు దేవునికి రక్షణ పాత్రగా ప్రభు సన్నిధిలోనికి రావాలి. ఒకవేళ ఎవరైనా రక్షణ పొందకపోతే వాళ్ళు దేవునికి ప్రార్థన చేయండి. ప్రభువా, జనవరి 1వ తారీఖు వరకు నన్ను చావకుండా కాపాడు నాయనా. రక్షణ చాలా విలువైంది. రక్షణ చాలా విలువైంది. ఎవరు రక్షించబడ్డారో వారు ధన్యులని దేవుని వాక్యం చెబుతుంది. ఇక 2వ నాణ్యం దగ్గరకు వద్దాం. అందరు చదవాలి. ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే తమ పాపములను యేసయ్య రక్తములో కడిగి వేసుకున్నారో వారు నీటిలోనికి వెళ్ళి బాప్తీసాన్ని పొందారు. దేవునికి స్తోత్రం. ఎవరు బాప్తీసం పొందారో వారికి దేవుడు ఈ 2వ వెండి నాణెమును, వరమును దయచేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటా ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి, అయ్యగారండి ఎన్నిసార్లు పొందాలండి బాప్తీసమా? ఎన్నిసార్లు పొందేవన్నా? మా అమ్మగారింట్లో జెండా కింద తీసుకెళ్ళారండి. జెండా కింద జెండా ఇలా పెట్టి ఆ జెండా కింద వంగిలిపో, అదే బాప్తీసం అన్నారండి. పెళ్ళయ్యాక మా ఆయన గారు గుళ్ళోకి వెళ్ళాక చిలకరింపించారండి. ఇప్పుడే మీరేంటండి? నేను చెప్పాను, ఆ 2 బాప్తీసాలు పరలోక రాజ్యానికి నిన్ను తీసుకెళ్ళవు. నీటి బాప్తీసం, నీళ్ళల్లో ముంచబడి సాక్షాత్తు దేవుడే మానవుడిగా వచ్చి నీతి నెరవేర్చడానికి యోహాను చేత ఆయన బాప్తీసం పొందారు. దేవుడయ్యుండి మనకి ఆయన నీతి నేర్పడానికి నీటి బాప్తీసం పొందాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఎవరు బాప్తీసం పొందారో వారి యొక్క పేర్లు జీవ గ్రంథములో రాయబడ్డాయి. ప్రైజ్ ద లార్డ్.
వారి నుదుటిన దేవుడు ఒక ముద్రను వేశాడు. ఎన్ని శోధనలు కలిగినా, ఎటువంటి ప్రమాదాలు కలిగినా, ఎటువంటి ఆటంకాలు కలిగినా, ఎటువంటి ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినా బాప్తిసము పొందిన వారు బయటకు విడిపించబడుతున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఆ బాప్తిసం విలువ గొప్పది. దేవునికి స్తోత్రం. ఇక మూడవ వరము, దేవుడు ఇచ్చిన వెండి నాణెము. చెప్పండి, అందరు చెప్పండి. ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిసం పొందారో పరిశుద్ధాత్ముడు మీకు వరముగా అనుగ్రహించబడ్డాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మీ లోపలికి వచ్చాడో ఆయన మిమ్మల్ని దేవుని మందిరంలోకి, యేసు దగ్గరికి మిమ్మల్ని నడిపిస్తాడు. యేసు దగ్గరికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ పని ఏంటో తెలుసా? మిమ్మలను, తన సంఘాన్ని యేసుకి దగ్గరగా తీసుకొని వెళ్తాడు. ఎవరిలో పరిశుద్ధాత్ముడు లేడో, ఎవరు పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నారో వారు ఆసక్తిని కోల్పోతారు, వారు ఆశను కోల్పోతారు. దేవుడంటే, దేవుని సన్నిధి అంటే ఆ ఆనందాన్ని, ఆ ప్రభుతో ఉండే ఆ ఆసక్తిని కోల్పోతారు. అందుకే చాలామంది చూడండి, చాలా ఆరాధన అయిపోయాక వచ్చారు. 6 గంటలకి ఆరాధన ప్రారంభిస్తే ఎప్పుడో ఆర్చుకొని తీర్చుకొని వచ్చారు. చెల్లి, అక్క, అన్నా, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు నువ్వు పరుగులెత్తుకుంటూ అందరికంటే ముందు వస్తావు. అందుకనే దైవజనుడైన దావీదు అన్నాడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు. ఏం పోగొట్టుకున్నావు నువ్వు? ఎందుకు ఆలస్యం అయిపోయావు? ఎందుకు లేటుగా వస్తున్నావు? నువ్వు పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నావు. దేవుని వాక్యంలో రోమా పత్రిక 8వ అధ్యాయంలో ఒక మాటను చూపిస్తాను, దయచేసి చదవండి. 9వ వచనం, 8, 9. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల, ఆత్మ, చదువునైనా త్వరగా చదువు. ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. అమ్మా, నా వైపు చూడమ్మా. అక్కడ నీకేం తెలీదు, నువ్వేదో భక్తురాల్లాగా అలా చూస్తున్నావేంటి? నీలో దేవుని ఆత్మ ఉంటే 6 గంటలకి పరిగెత్తుకొని వచ్చేసే బిడ్డవే. మరి ఏ కారణమైనా ఉండనివ్వండి అన్నా, నీలో దేవుని ఆత్మ నిన్ను యేసయ్య దగ్గరికి పరిగెత్తింపజేస్తుంది, ఆరాధనకి పరిగెత్తింపజేస్తుంది. అందుకే మీకు సిగ్గు రావడానికే ఈ తలుపులన్నీ వేసి ఆ తలుపు తీసింది. అందుకే సిగ్గుపడుతూ రావాలి దేవుని దగ్గరికి. ఎందుకో తెలుసా? రేపు పరలోకంలో కూడా అంతే, నువ్వు సిగ్గుపడుతూ వెళ్ళిపోతావు పాతాళంలోనికి. నువ్వు దేవుని ఆత్మను పోగొట్టుకున్నావు. పరిశుద్ధాత్ముడు నిన్ను యేసుకు దగ్గరగా తీసుకెళ్తాడు. నువ్వు పోగొట్టుకున్నావు కదూ, ఆసక్తి లేదు, దేవుడంటే ప్రేమ లేదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావము నీకు సమృద్ధిగా ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు. నువ్వేది పోగొట్టుకున్నావో కన్నీళ్లతో పాపము నొప్పుకుంటూ దేవుడిని అడుగు. ఒకవేళ ఈరోజు దేవుడు నువ్వు పోగొట్టుకున్నది నీకు ఇస్తాడేమో. ఒకవేళ నువ్వు ఈరోజు పొందలేదంటే దేవుడు నిన్ను పూర్తిగా విడిచిపెట్టినట్టే. నేను నిన్ను మందిరంలో చూస్తాను, ఆరాధనలో చూస్తాను, 7HP చూస్తాను, IBFలో చూస్తాను, కానీ రేపు దేవుని రాజ్యములో నువ్వు మిస్ అయిపోతావు. పరిశుద్ధాత్మను పోగొట్టుకోవద్దు. ఆయన సున్నితమైన వాడు. ఇక 4వ మాట దగ్గరికి వెళ్దాం. 4వ నాణ్యం, 4వ వరం దేవుడు మనకిచ్చింది. అందరు చెప్పాలి, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
నా ప్రభువైన యేసు క్రీస్తు ఎవరైతే మారు మనసు పొంది బాప్తీసం పొంది రక్షించబడ్డారో ప్రతి ఒక్కరిని ఆయన తన శరీరముగా అమర్చుకున్నాడని మర్చిపోవద్దు. స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే యేసుక్రీస్తు మందిరములోనికి చేర్చబడ్డారో, అందరు నా వైపు జాగ్రత్తగా వినాలి, ఎవరు దేవుని మందిరంలో చేర్చబడ్డారో బాప్తిసం పొందారో వారు యేసు ప్రభు యొక్క శరీరమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను వేరు కాదు, మనము యేసు ప్రభు శరీరంలోనికి అమర్చబడి ఉన్నాము. మనము యేసుక్రీస్తు శరీరములో ఒక భాగముగా చేయబడ్డాము. ఈ అవయవాన్ని బలహీనులుగా రోగములతో వ్యాధులతో నలగగొట్టడం దేవుని చిత్తము కాదు, దైవికమైన స్వస్థత ప్రభు అనుగ్రహించేవాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ శరీరంలో దైవికమైన స్వస్థత ఉందా? ఉందా? మందులకి బానిసవు, నువ్వు రోగాలకి బానిసవే. ఎన్నో సంవత్సరాలుగా నీ శరీరం డాక్టర్లకి మందులకి టెస్టులకి అప్పగించుకున్నావు. నువ్వు ఎందుకో తెలుసా? దైవికమైన స్వస్థత నీ లోపల లేకపోవటానికి కారణం నువ్వు పోగొట్టుకున్నావు. కల్వరి సిలువలో నా ప్రభు అయిన యేసయ్య కార్చిన పవిత్రమైన రక్తము, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచూ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పటికీ దేవుడు ఆ దైవికమైన స్వస్థత ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి అనుగ్రహిస్తూనే ఉన్నాడు. నువ్వు విశ్వాసం ఉంచి ప్రభు దగ్గర నీ దేహంలో నుండి, నీ దేహాన్ని చెడుపుతున్నది ఏదో దాన్ని తొలగించుకో, అప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది. సామెతల గ్రంథం ఎప్పుడు కలుగుద్దో నీకు స్వస్థత? దేవుని వాక్యంలో 3వ అధ్యాయం సామెతల గ్రంథం 6, 7, 8 వచనాలు చదివినాయన త్వరగా. అందరు వినండి. నీ ప్రవర్తన అంతటి యందు, హల్లెలూయా, ఏం చేయాలట? ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. నీ ప్రవర్తన నీ ఇష్ట ప్రకారంగా, నాకిష్టం ఇది, నాకిష్టం లేనిది నేను చేయను, నాకిష్టం నా ఇష్టమే, నేను ఇలాగ ఉండను, నాకు ఇది సిరాకు, నాకు ఇది పరాకు, నాకు ఇది కుదరదు అని మొండితనముతో వెళ్ళిపోతున్నావే. నీ ప్రవర్తన మీద దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. నా ఇష్టం కాదు, నా దేవుని ఇష్టమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ మందిరంలో సేవ చేసే దైవజనుడు ఈ మందిరములో ఎవరికి ఏది ఆజ్ఞాపించినా, ఎవరికి ఏది చెప్పినా, ఎవరిని గద్దించినా తన సొంత లాభం కోసం ఎప్పుడు చెప్పడు. గుర్తుపెట్టుకోండి. సొంత లాభం కోసం కాదు. మిమ్మల్ని హెచ్చరించినా గద్దించినా నాకేమి లాభం కలగదు. దేవుడు చెప్పమన్నది నేను చెప్పాలి, దేవుడు చేయమన్నది నేను చేయాలి. నీకు ఇష్టమున్నా లేకపోయినా నీ ప్రవర్తన మీద దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. తర్వాత నీ ప్రవర్తన అంతయు ఆయన అధికారంలోకి ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను, చెప్పాలి, అప్పుడు ఆయన నీ త్రోవలను, నీ బ్యాంకు అకౌంట్లన్నిటినీ, నీ అప్పులను, నీ సమస్యలను ఆయన సరళం చేస్తాడు. సరళం చేయును. నేను అనుకోవట్లేదులే నాయన, నువ్వు ప్రైజ్ ది లార్డ్. మా ఆయన కంటే నాకు ఎక్కువ తెలుసు, మా ఆయన తాగుతాడు, నేను భక్తి పర్రాలని, నేను ముసుగేసుకున్నానంటే, మోకరిచ్చానంటే నాకు పరలోహం కనపడద్ది. ఓవర్ యాక్షన్ చేయి మాకే. ఆడు తాగుపోతాడు, ఆయన నీతి కలిగినోడు. ఆడు గుడికి రాకపోయిన భక్తి కలిగినోడు. నేను జ్ఞానిని కదా, నేను చాలా పరిశుద్ధుని కదా, అసలు నాకు భలే దర్శనాలు వస్తున్నాయి కదా, అయ్యగారి కంటే నాకు భలే వస్తున్నాయి కదా అని నువ్వేదో అనుకోవద్దు. నేను జ్ఞానిని కదా, నేను చాలా భక్తిపరురాలని, భక్తుని కదా అని నువ్వు అనుకోవద్దు. నువ్వు నాకే చేస్తున్నావు ప్రసంగం.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఏం చేయాలంటండి? అంటే నేను తెల్ల బట్టలు వేసుకున్నా, ముసుగు వేసుకున్నా, సాల్మన్కి నాలో ఏం కనపడుతుంది? నేనేం పట్టుకున్నానంట? సాల్మన్ చెప్పిన మాట, అది దేవుడి మాట. అందరు చెప్పండి అన్నా. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు? ఈ మూలన్న బ్యాచ్ అంతా మోగబోయారేంటో అర్థం కావట్లా. మనకేమైనా గొడవలు జరిగాయా ఇదివరకు? పాత తగాదాలు ఏమైనా ఉన్నాయా? ముఠా కక్షలు ఏమైనా ఉన్నాయా? మరి చెప్పరేంటమ్మా? ఎప్పుడు? చెడుతనాన్ని విడిచిపెట్టినప్పుడు. నీ దేహానికి ప్రైజ్ ది లార్డ్. పరమ డాక్టర్ ఈరోజు మన దగ్గర ఉన్నాడు. ఒప్పుకొని చూడు. ఈరోజు దీపపు వెలుగులో ఊడ్చుకో. ఏం పోగొట్టుకున్నావు? దైవికమైన స్వస్థత పోగొట్టుకోవడానికి కారణం ఎవరు? చెడుతనాన్ని పోగు చేసుకుంటున్నావు, పాపాన్ని పోగు చేసుకుంటున్నావు. నీ నోటి నిండా పాపము, నీ శరీరం నిండా పాపం. విడిచిపెట్టు. దైవికమైన స్వస్థత 4వ నాణ్యం. ఇక 5. అందరు చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసం అంటే ఎప్పుడు రాబోయే రోజుల్లో దేవుడు నాకు మంచే చేస్తాడని నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. అందరు నాతో చెప్పండి. రాబోయే రోజులన్నీ ప్రభువు నాకు మేలే చేస్తాడు. చెయ్యెత్తి చెప్పు. రాబోయే ప్రతిరోజు దేవుడు నాకు మేలు చేస్తాడు. ప్రభువు నన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. ప్రభువు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు. ప్రభువు నాకు మేలు చేయబోతున్నాడు. చెప్పాలి. దేవుడు అద్భుతాలు నా కొరకు చేయబోతున్నాడు. నన్ను, నా కుటుంబాన్ని దేవుడు పైకి లేవనెత్తబోతున్నాడు. నా బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నేను ఆశించిన దానికంటే దేవుడు ఎక్కువ చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటిది? విశ్వాసం. ఉందా నీకు? అది ఉందా? నీకుందా? ఆ విశ్వాసం నీలో లేదు కదూ. ఎప్పుడు చూసినా ఆ పాత పాటే, ఆ పాత చింతకాయ పచ్చడే, ఆ పాత మాటలే, ఎప్పుడు చూసినా ఆ బాధకరమైన ఆలోచనలే. ఎప్పుడు కూడా ఇక మన బతుకులు ఇంతే, మన జీవితాలు ఇంతే, ఇక ఇంతే, మన బతుకులు ఇంతే అనుకోవద్దు. నీ కొరకు, నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చిన యేసు ప్రభు యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవానికి వారసులవుతారు. అవిశ్వాసిగా ఉండొద్దు, విశ్వాసగా ఉండన్నాడు యేసయ్య. చివరిగా విశ్వాసాన్ని కోల్పోవద్దు. 6వ నాణ్యం దగ్గరికి వెళ్దాం. చెప్పండి. అయ్యారండి ఇది కొంచెం కష్టంగా ఉందండి, ఇది కొంచెం తీసేయండి అయ్యారండి, ఇంకోటి ఏదైనా పెట్టండి. కుదరదా? ఏంటిది? చెప్పాలి. ఏంటది? సమాధాన ఏంటది? ఇప్పుడు నేను అడుగుతున్నాను, అక్క చెల్లెలకి మధ్య సమాధానం ఉందా? నువ్వు ఊరుకామా. అత్త కోడళ్ళ మధ్య సమాధానం ఉందా? ఏంటమ్మది? కోడుకోడులంట. ఏంటమ్మా?
తోడి కోడల మధ్య సమాధానం ఉందా? చెప్పండి. అన్నదమ్ముల మధ్య సమాధానం ఉందా? బావమరు రే బావమరుదుల మధ్య సమాధానం ఉందా? ఒకరి మేలు ఒకరు కోరుతున్నారా? ఒకరిని ఒకరు ప్రేమించగలుగుతున్నారా? ఎంత విచారం. ఈ మందిరం బయట మనందరం మన బ్రతుకులు మనం బ్రతుకుతున్నాం. ఎన్నో టెన్షన్లు, ఎన్నో సమస్యలు, ఎవరి జీవితంలో వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎందుకు మనందరం ఇక్కడికి వస్తున్నాం? ఎందుకు కలిసి పాడుతున్నాం? ఎందుకు కలిసి ఇక్కడ కూర్చున్నాం? వీఆర్ వన్ ఫ్యామిలీ. మనందరం ఒక కుటుంబం. ఎవరికైనా కష్టం వస్తే అందరం ఏడుస్తాం, ఎవరైనా సంతోషిస్తే అందరం నవ్వుతాం. నువ్వు సమాధానాన్ని వెదికి వెంటాడాలని దేవుడు చెప్తున్నాడు. భార్యాభర్తల మధ్య సమాధానం ఉందా? భార్యాభర్తలు మాట్లాడుకొని ఎంతకాలమైంది అసలు? ఎలా ప్రభు బల్ల తీసుకోవడానికి వచ్చావు నువ్వు? నీ భార్యతో సమాధాన పడకుండా, నీ భార్యని ఏడిపించి, ఆమెను దుఃఖపరిచి, కొన్నిసార్లు ఒకవేళ నీ భార్య వ్యతిరేకించినా, నీకు దుఃఖాన్ని కలిగించినా కూడా నువ్వు సహించమని దేవుని వాక్యం చెప్తుంది. అమ్మ, నీ భర్తతో నువ్వు సమాధానంగా ఉన్నావా? లోబడుతున్నావా? సమాధానం అనేది దేవుడిచ్చిన వరం. ఈ లోకంలో దేవుడు రెండు ఇచ్చాడు ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు. ఒకటి సంతోషం, రెండు సమాధానం. ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం. జాగ్రత్త. సమాధానకరమైనటువంటి ఆనవాలు ఏదైనా నీ నుండి దేవునికి కనబడాలి. ఈరోజు నువ్వు సమాధాన పడకపోతే, ఈ రోజున దేవుని ఆత్మను నువ్వు పోగొట్టుకుంటే, ఈరోజు తిరిగి పశ్చాత్తాపడాలి. ఇక 7వది చెప్పండి. చాలామందికి దేవునిలో ఆనందించటం అనేది ఒకటి ఉంది, ఒక నాణ్యం, ఒక వరం అని చాలామందికి తెలియదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మందిర ఆవరణలలో పరిచర్యలో కానీ, ఆ మందిరములో దేవుని కొరకు ఏ పని చేస్తున్నా ఇది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యమని ఆనందించటం అనేది దేవుడిచ్చిన ఒక వరం. దేవునికి స్తోత్రం. అలా దేవుని వరాలు పొందిన వాళ్ళే ఆ విధంగా పరిచర్య చేయగలుగుతారు. నేను మాస్టర్ లాగా బెత్తం పట్టుకొని ఎవడు పరిచర్య చేస్తున్నాడో, ఎవరు చేయట్లేదో, ఎవరు దొంగెత్తేస్తున్నారో, నేను ఇలా కాపలా గాయటం నాకు చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. మీరు నా కొరకు చేయొద్దు. మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు ప్రాణం పెట్టిన యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని ఆనందిస్తూ, ఆనందంతో దేవునిలో ఆనందించే ఒక గొప్ప వరం. దేవుని వాక్యాన్ని బట్టి, ఆయన ఇచ్చిన సహవాసాన్ని బట్టి, మందిరాన్ని బట్టి, దైవజనుని బట్టి, ప్రభువు ఇచ్చిన ఈ నడిపింపుని బట్టి ఎంతమంది ఆనందిస్తున్నారో నాకు తెలియదు. నేనైతే ప్రతిరోజు నేను యేసయ్యను బట్టి ఆనందిస్తా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆనందం అప్పుడప్పుడు ఆనందం. ఎప్పుడెప్పుడు చెప్పండి. ఆనందం దినదినమానందం యేసు రాజున సొంతమాయనే. ఈ లోకమందు సొంతవాడాయనే, నా మదిలో సొంతమాయనే. ఇక 8వ నాణ్యం దగ్గరికి మనం వెళ్దాం. క్షమించుట మరియు, అందరు చెప్పండి, సహించుకోవడం, క్షమించడం.
అందరూ మంచోళ్ళు ఉండరండి. దేవుడు నీతో కొంతమందిని బుద్ధి లేని వాళ్ళని, జ్ఞానం లేని వాళ్ళని, కోపిష్టుల్ని, దుర్మార్గుల్ని, దుష్టుల్ని నీకు ఎందుకు పరిచయం చేస్తాడో తెలుసా? నీ ఇంటికి ఎందుకు పంపిస్తాడో తెలుసా? నీలో ఉన్న క్షమాపణ, నీలో ఉన్న ఓర్పును వాళ్ళు చూసి దేవుని దగ్గరికి రావాలని. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, నువ్వు సహించుకోవటం నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఎలీషా అనే దైవజనుడు ఉన్నాడు. రెండింతల అభిషేకం పొందినటువంటి దైవజనుడు, రెట్టింపు ఆత్మను పొందాడు. కానీ ఎలీషా గురించి బైబిల్ చెప్తుంది, ఆయన చనిపోయే రోజున మరణకరమైన వ్యాధితో ఆయన చనిపోయాడని. ఆకాశం నుండి రెండంతల అభిషేకాన్ని పొందిన ఎలీషా తాను చనిపోయే రోజున మరణకరమైన వ్యాధిని అనుభవించి 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 చనిపోవాల్సి వచ్చింది ఆయన. ఎందుకని? ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. మహాభిషేకాన్ని పొందాడు. అగ్ని రథాలు ఆయన చుట్టూ ఉండేవి. అలాంటి గొప్ప దైవజనుడు తాను చనిపోయే రోజుల్లో బాధను అనుభవించి, టార్చర్ అనుభవించి రోగగ్రస్తుడై చనిపోయాడు. ఏంటి కారణం? ఒకరోజు ఎలీషా బేతేలు గుండా వెళుతూ ఉన్నప్పుడు అక్కడ కొంతమంది ఆకతాయి పిల్లలు బోడివాడా 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 బోడిగుండాడా బోడివాడా అని హేళన చేస్తూ ఉన్నారు దైవజనుడైన ఎలీషాని. వెంటనే ఎలీషా వెనక్కి తిరిగి శపించాడు వాళ్ళని. ఎలుగుబంట్లు వచ్చి ఆ పిల్లల్ని తినేసాయి, నాశనం చేసేసాయి. ఇది దేవునికి నచ్చలా. ఎందుకు శపించావు? ఎందుకు శపించావు? ఎందుకు తిట్టావు? ఎందుకు నోరు పారేసుకున్నావు ఎలీషా? సహించుకోవలసింది కదా, ఓర్చుకోవలసింది కదా. అంటే అన్నారులే, పిల్లలే కదా పోనీలే అంటే అన్నారులే, ఎన్ననలేదు ఎన్ని పడాలి. ఓర్చుకోవలసింది కదా ఎలీషా. ఎందుకు నోరు పారేసుకున్నావు? ఎందుకు శపించావు? నోటిలో ఎప్పుడైతే ఎలీషా శాపాన్ని పలికాడో టార్చర్ అనుభవించాడు. జాగ్రత్త, సహించుకుంటే మంచిది. అననే, ఎన్ని నిందిస్తారో నిందించనే, ఎన్ని అంటారో అననే, ఎంత టార్చర్ పెడతారో పెట్టని. ఎందుకు నోరు పారేసుకున్నావు? జాగ్రత్త, దేవుడిచ్చిన నోరును, నాలుకను కాపాడుకోవాలి. సహించుకుందాం, నోరు తెరవద్దు. ఎన్ని దూషణ మాటలు విన్నా తగ్గించుకుందాం, సహించుకుందాం. పోగొట్టుకున్నావా? ఊరికిన వచ్చేస్తుందా ఉద్రేకం? వెంటనే నీకు కోపం వచ్చేస్తుందా? మాటకు మాట అనేస్తున్నావా? నోరు ఎన్నిసార్లు పారేసుకున్నావు? పోగొట్టుకుంటున్నావు. దేవుడిచ్చిన నాణ్యాన్ని పోగొట్టుకుంటున్నావు. వెతుక్కో. ఈరోజు ఒకవేళ దేవుడు నెక్కివ్వచ్చు. 9వ నాణ్యం దగ్గరికి వెళ్ళిపోదాం. ఏంటమ్మా? ప్రేమించమన్నాడని మా పక్కింటి అమ్మాయిని ప్రేమిస్తున్నాను అన్నాడు మొన్న ఒకడు. ఓ పనికి మనలోడా, ఎవరిని పడితే వాళ్ళని కాదురా ప్రేమించేది, మొదట దేవునిని ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలంటే తర్వాత నీ పొరుగు వారిని, కష్టాలలో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని నీలాగా వాళ్ళు తింటున్నారా లేదో చూసుకున్నావా? ఫ్రిడ్జ్లో పెట్టేయి. మిగలగానే ఎందులోకి వెళ్ళిపోవాలి? కొంచెం అత్తగారికి అమ్మా, కొంచెం వండిన కూర మీ అత్తగారు ఎప్పుడన్నా రుచి చూసిందమ్మా? మళ్ళీ నువ్వు పాటలు పాడతావు, ప్రేమించేదన్. మీ అత్తగారికి ఏనాడన్నా నీ భర్తకై పాపం ఏమనలేక, తల్లిని ప్రేమిస్తూ భార్యకి చెప్పలేక
ఆ భర్త ఎంత వేదన అనుభవిస్తున్నాడో. ఒక రోజున నీ కొడుకున్నాడే, నీ ముద్దుల గారాల కొడుకు, నా చుట్టూ, వాడు పెళ్లి చేసుకున్నాక నీకొస్తుంది కోడలు. అప్పుడు నువ్వేమవుతావు? ఏమవుతావమ్మా? అత్తవవుతావు. అప్పుడు నీ కోడలు ఫుట్బాల్ని తన్నినట్టుగా నిన్ను తన్ని 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 నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు చెల్లి. అక్క, ఏం విత్తుతావో అదే కోస్తావు. నేను మీరు ప్రేమించే అత్తమామలు ఉన్నప్పుడు వాళ్ళని గౌరవించండి. పొగరబోతు గిత్తలాగా ఉన్న నువ్వు ఈరోజు నీ పొగర్ని దేవుని దగ్గర బలిచేయి. ఏం సాధించావు ఇంతకాలం? నీ పొగరబోతనంతో, నీ విర్రవీగే నీ గర్వంతో ఏం పోగు చేసుకున్నావు? ఇక నుండి యేసయ్య గుణాన్ని ధరించుకో. వెతుకు 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 యేసయ్య గుణం ధరించుకో. ఎంత విలువ వస్తుందో నీకో, ఎంత విలువ వస్తుందో. నేను అనుభవంతో నా ప్రభు సన్నిధిలో చెప్తున్నా, యేసయ్య గుణాలు ధరించుకుంటే ఈ మనిషికి ఎంత విలువ వస్తుందో, ఎంత విలువ వస్తుందో. ఊరేగిస్తాడు నా దేవుడు భుజాల మీద ఎత్తుకొని. ధరించుకో. నీ స్వభావాన్ని వదిలిపెట్టి యేసయ్య గుణం ధరించుకో. చివరగా 10వ నాణం దగ్గరికి వెళ్దాం. ఎడతెగని సంబంధం. నా దేవుని మందిరాన్ని నేను విడిచిపెట్టను, నా దేవుని మందిరాన్ని విడిచిపెట్టను, నా దేవుని సన్నిధిని నేను విడిచిపెట్టను. IBF, 7HP, ఆరాధన, ఉపవాస ప్రార్థన, ఇది యేసు ప్రభుతో అన్యోన్యమైనటువంటి సహవాసం. నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తావో వాళ్ళని వదిలిపెట్టవండి. వాళ్ళతో మాట్లాడటానికి ట్రై చేస్తావు, వాళ్ళతో గడపడానికి ట్రై చేస్తావు. నా యేసు నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను కాబట్టి నా దేవుని ప్రేమ, నా పట్ల దేవుని ప్రేమ అది ఆరనటువంటి జ్వాలగా ఉంది. ఈరోజు నీ ప్రేమ చల్లారిపోయిందా? ప్రభు దగ్గర వెతుక్కోవాలి. దయచేసి కొంచెంసేపు మనం ప్రార్థనలోకి వెళ్దాం.